ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శాంతి సమాధానము కలుగును గాక. ఈ రీతిగా మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి, ఆయన దయను బట్టి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా ఓ చక్కని పాట మన మధ్యలో ఉన్న దైవజనరాలు పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాలకు వెళదాం. మీరందరూ మీ బైబిళ్లను, పాటల పుస్తకాలను మీ దగ్గర ఉంచుకోండి. ఈరోజు స్త్రీల సమాజం, ప్రతి మంగళవారం స్త్రీల సమాజం మన సంఘంలో జరుగుతుంది. అయితే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, అననుకూలమైన పరిస్థితులను బట్టి ఈ లైవ్ ప్రోగ్రాంలోనే ప్రతి మంగళవారం ఈ ప్రోగ్రాం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గమనించండి. ఇది ఎంతోమంది ఆసక్తితో, అత్యాసక్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీటిని ఇతరులకు షేర్ చేయండి. ఇతరులతో ఈ కార్యక్రమం గురించి పంచుకోండి. ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో, ఏ రాష్ట్రాల్లో, ఏ దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారో వారితో ఈ శుభవర్తమానాన్ని వారికి తెలియచేయండి. కారణం ఏంటంటే, సిరియా దేశంలో గొప్ప కరువు వచ్చింది. షామ్రోను దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు 4 కుష్టి వ్యాధిగ్రస్తులు మనము ఈ దేశంలో ఉండటం చచ్చిపోతాం, ఈ కరువు వలన చచ్చిపోతాం, కాబట్టి మనము సిరియా దండు దగ్గరికి వెళ్ళి అక్కడ సైనికులు దొరికినా అక్కడ చచ్చిపోతాము, ఏదేమైనప్పటికీ మనం వెళదాం, ఎక్కడైనా చచ్చిపోయేదే కాబట్టి. వాళ్ళు సిరియా దేశస్తులు, సిరియా సైన్యము మనల్ని కనికరించారా, మనం బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం అన్న ఒక తీర్మానంతో షామ్రోను దేశము నుండి సిరియా దండు అంటే సైనికులు ఎక్కడైతే ఉన్నారో, షామ్రోను దేశమును ముట్టడి వేసిన ఆ ప్రాంతాలకు ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు వెళ్ళి వారు తినగలిగినంత ఆహారాన్ని సంపాదించారు. వారు మేలు పొందటమే కాదు, ఇదిగో మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే, ఎక్కువ సమయం గడిపితే ప్రమాదమేమో, ఈ శుభవార్త మన రాజుకు తెలియచేద్దాం. షామ్రోను దేశంలో ఎంతోమంది ఆహారం లేక అలమటించిపోతున్నారు, కాబట్టి వారికి కూడా ఈ ఆహారాన్ని పంచుదామని కుష్టి వ్యాధిగ్రస్తులు ఒక తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తీర్మానం ఆ దేశ ఆహార వ్యవస్థనంతా మార్చేసిందండి. అప్పటి వరకు కరువు అని భయంకరమైన కరువులో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క సమర్పణ. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులరా, ఇవి మీకు ఆశీర్వాదకరముగా ఉంటే ఇతరులకు పంచండి. దీవెన నీవు చూడటమే కాదు, ఇతరులు కూడా దీవెన పొందటానికి నీవు ఒక ఛానల్గా, లేకపోతే ఒక మార్గముగా ఉండటం మంచిదని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు దీవెనకరంగా ఉండండి. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనరాలు ఓ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా, పాసిల్లెను సిలువలు పాపక్షమా.
బాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభు దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాప క్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివానా పాపభారం మోసితివానా పాపభారం బాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను ప్రోచితివి వాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను వాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులరా, దేవుని వాక్యాలకు వచ్చేద్దాం. దయచేసి మీ బైబిళ్లను
తెరిచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. మరొకసారి ఆ మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమునిది వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయనా, మరొకసారి మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి, సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. వాతావరణమును అనుకూలపరిచారు, మీకు స్తోత్రాలు. కొన్ని ప్రాంతాల్లో నాయన అననుకూలమైన పరిస్థితులు, అయా అంధకార సమయం తండ్రి, మరొకసారి నీవిచ్చిన ప్రతి ఈవిని బట్టి, పరసంబంధమైన దీవెనలను బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నాయన వాక్యం ఇచ్చుచున్న నన్ను మరుగుపరచండి. నీ చిలువ చాటును మరుగుపరిచి నాయనా నాకు మాకు కావలసిన వర్తమానమును మీరు అందించండి. దేవా నీకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, ఈ సమయము దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మీరు మార్చి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఇక్కడ మనం చూసిన మాట, యేసు ప్రభువారు తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ, కానాను స్త్రీ అని వ్రాయబడి ఉంది. ఇది ఎన్నోసార్లు మీ సంఘాలలో, మా సంఘంలో కూడా ఆ వాక్య పరిచయలో ఎన్నో మార్లు ఈ పారబుల్ లేకపోతే ఈ యొక్క వచనాలను బట్టి, ఈ వచనాలను ధ్యానం చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినమున ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, తూరు సీదోను ప్రాంతంలో యేసు ప్రభువారు సంచరించుచున్న ఆ దినాల్లో ఒక అన్యురాలు కానాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని ఒక కేకలు వేస్తూ ఉన్న అనుభవం మనం చూడగలం. ఈ రోజుల్లో గొణిగే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయండి బాబు అంటే, అమ్మా ప్రార్థన చేయండి అంటే ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది పచారీ కొట్టుకెళ్ళినప్పుడు, అంటే కిరాణా స్టోర్కి వెళ్ళినప్పుడు మనం మర్చిపోకుండా కొన్ని లిస్టులు రాసుకుంటాం, ఫలానాది కావాలి, ఫలానాది కావాలని. ఎలాగైతే మనం లిస్టు రాసుకుని వెళ్తామో, ప్రార్థన అంటే కొంతమందికి వాళ్ళ అవసరాలు తెలియచేయటమే అనుకుంటారు. నిజమే, అవసరాలు కూడా మనం ప్రభు సన్నిధిలో తెలియపరచాలి. అయితే నీ అవసరాల కంటే నీ సహోదరుడు లేకపోతే నీ పొరుగువారు యొక్క అవసరాలు ప్రభు సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేయండి అన్నారు యేసు ప్రభువారు. నీ కొరకు నువ్వు చేసుకోవటం కాదు, కానీ ఇతరుల కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించాలి. మనం ఇతరుల అవసరాలు ఏమున్నాయో వాటి గురించి మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే తూరు సీదోను ప్రాంతంలో ప్రభువారు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం గమనించినట్లయితే,
ఆ సిరియా ప్రాంతం అంతా కూడా ఆయన గురించి గొప్పగా అందరూ కూడా అతని గురించి గొప్పగా చెప్పినట్టు అతని కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించిందంట. మరొకసారి ఆ మాటలు చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాలు. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. యేసు క్రీస్తు వారి యొక్క కీర్తి సిరియా దేశమందంతటా కూడా వ్యాపించింది. కారణం ఏంటి? ఒక మంచి పని చేశావు. నీవు నీ కుటుంబంలో చిన్న కుగ్రామమైన విశాఖపట్నానికి ఒక మంచి పేరుంది. అంటే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సినీ యాక్టర్లు, గొల్లపూడి మారుతీరావు గారు కీర్తి శేషులు అన్నమాట. వారు కూడా కొన్ని అవార్డులు అతనికి, ఒకవేళ అతను ఫ్లైట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇవ్వవలసిందే. అంతటి గౌరవప్రదం. రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా, ముఖ్యమంత్రుల ద్వారా అభినందనలు పొందుకున్నవారు వాళ్ళు. మా విశాఖపట్నం చేసుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే అనేక మందిని గొప్పవారినిగా చేసిన పట్టణం ఇది. అలాగే హిందీ ప్రచారకర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారని ఒక ఆయన ఉన్నారు. వారు కూడా మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకున్నవారు. అంటే రాజకీయ నాయకుల గురించి కదండి నేను చెప్పేది. అంటే సాధారణంగా జీవిస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, యేసుక్రీస్తు సిరియా ఎందంతటా ఆయన పేరు మోగిపోయింది. కారణం ఏమిటి అంటే, ఆయన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి వ్యాధిని, రోగమును, దెయ్యములు పట్టిన వారిని వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ముట్టి వారిని స్వస్థపరిచినట్లుగా దేవుని లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు చదువుదాం. 24వ మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ పేరు ప్రఖ్యాతలు ఉన్నతంగా దేవుని వాక్యం చెప్తుంది. సమూయేలు రామాలో ప్రవక్తగా ప్రసిద్ధి చెందెను. రామా ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలీలందరికీ కూడా ఆయన తలలో నాలుకగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. రామాలో ప్రసిద్ధి చెందాడు. యేసు ప్రభు కూడా సిరియా అంతటా కూడా ఎవరో చెప్పారు, అమ్మా ఆ రోజు నువ్వు రాలేదేమో, ఇదిగో యేసు ప్రభు మరలా ఈ ప్రాంతానికి వస్తున్నాడు, కాబట్టి నీ అవసరత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఆయన బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది వారి సాక్ష్యాల ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారిని నేను ఎరుగుదును. సాక్ష్యము క్రైస్తవునికి జీవము లాంటిది. క్రైస్తవునికి సాక్ష్యము లేకపోతే చచ్చిన శవంతో సమానం. ఈ మాట అంటున్నానని మీరు బాధపడద్దు. సాక్ష్యము చాలా ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనది. అదే జీవముతో సమానం. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు బలం పొందుతారు.
నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు ఆత్మీయమైన శక్తి పొందుకుంటారు. నీ సాక్ష్యాన్ని బట్టి వారు ప్రభు యొద్దకు వస్తారు. ఈ రోజున ఆయనకు నీవు సాక్షిగా ఉన్నావా? ఎవరో చెప్పారు, అమ్మా ఆయన చంద్రలో ఏ వ్యాధిగ్రస్తులైనా ఆయన దగ్గరికి వెళ్తే చాలమ్మా బాగుపడని వారు లేరు అన్నారు. వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేశాడండి. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. కొంతమందినే తీసుకురండి, కొంతమందిని వద్దు. ఈ రోజుల్లో ఏంటంటే కొంతమంది డాక్టర్లు ఆ కరోనా వలన పేషెంట్లని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడలే. డబ్బులైతే తీసుకుంటున్నారు, పేషెంట్ని ముట్టుకోవట్లా. ఆన్లైన్ ట్రీట్మెంట్ మంచిదే, కానీ పేషెంట్ను ఏ బాధతో ఉన్నారమ్మా అనే పరామర్శ లేదు. రోగ లక్షణాలు వింటాం, మందులు రాసి ఇదిగో ఈ మందులు మీరు కొనుక్కోండి అని వాట్సాప్లో ఆన్లైన్లో పెట్టేయటం. వ్యాధితో ఉన్న వారికి పరామర్శ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు పరామర్శిస్తే చాలు సగం వ్యాధులు పోతాయి. సంఘంలో కూడా అంతే. సంఘంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారిని దైవజనుడు వెళ్ళి, సంఘ పెద్దలు వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నారు, మేమున్నాం పర్వాలేదు అంటే చాలు సగం బాగైపోతారు. మా సంఘానికి అదే నేను నేర్పించాను. ఒకవేళ నేను ఏదైనా ఊరు వెళితే మీరెళ్ళి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి, ఆ విషయాలు నాకు తెలియపరచాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే పరామర్శ చాలా క్షేమకరమైనది, శ్రేష్టమైనది. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే యేసు ప్రభువారు తూరు సీదోను ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్యురాలు కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తున్నది. దావీదు కుమారుడా, నన్ను కరుణించయా, నా కుమార్తెకు దెయ్యము పట్టి బహుబాధపడుతున్నది. ఆ కేకలు వింటే మనకే కాదు అక్కడున్న శిష్యులకు కూడా చిరాకు వచ్చింది. కారణం ఏంటంటే యేసు ప్రభువారు మౌనమైపోయారంట. ఆ మాట చదువుదాం ఒకసారి. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈ మాట ఎవరైనా ఇప్పుడున్న సమాజంలో స్త్రీ అభ్యుదయ సంఘాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు కనుక ఈ మాట తీసుకుని, అమ్మో యేసు ప్రభుకి వివక్ష ఉన్నది, యేసు ప్రభు స్త్రీలంటే చాలా దూరంగా ఉంటాడు, వాళ్ళకి న్యాయం చేయడు, ఆ స్త్రీ ఎన్నిసార్లు కేకేసిందో, శిష్యులు కూడా ఇరిటేషన్ అంటే ఒక రకమైన యావగింపు వచ్చి, బాబు ఆమెను పంపించి ఆవిడ కేకలు భరించలేకపోతున్నాం అని శిష్యులు అడిగిన రీతి మనకు కనబడుతుంది. ఇక్కడ ఏ కోర్టులో కేసు వేసేవాళ్ళో నాకైతే తెలియదు, కానీ ఆయన ఆ ఉద్దేశంతో కాదండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసాలు ఇవ్వండి, వారిని నాకు శిష్యులుగా చేయండి, ప్రపంచమంతటికి సువార్త ప్రకటించండి అన్నాడు దేవుడు. ఆయన ఆఖరి కమాండ్మెంట్ అంటారు దాన్ని, ఆఖరి ఆజ్ఞ. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన శ్రేష్టమైన క్రైస్తవ సంఘానికి ఒక మంచి ఆజ్ఞ. అది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు అవలంబిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఆయనకి పక్షపాతం లేదు, దేవునికి యేసుక్రీస్తుకు పక్షపాతం లేదు. ఆమె అంటరాని మనిషి అన్న ఆలోచన కూడా లేదు.
స్త్రీ అభ్యుదయ కొంతమంది సంఘాల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఆయన ఎంతోమందిని బాగు చేశాడు. ఒక వేశ్యను అమ్మా అని పిలిచాడు. ఆయనకి పక్షపాతం లేదు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని నీ విశ్వాసం గొప్పదమ్మా ఇళ్ళు అన్నాడు. ఆయన స్త్రీలతో అంటే మాట్లాడిన విధానం మనం చూసినప్పుడు స్త్రీల పట్ల గౌరవం ఉన్నది, కానీ వివక్ష ఎక్కడ లేదు, కనపడదు కూడా, ఉండదు ఆయనకి. అంతే. దేనికంటే మనమందరం ఆయన బిడ్డలమండి. ప్రపంచంలోని నరులందరూ కూడా ఆయన బిడ్డలు కాబట్టి ఆయనకి పక్షపాతం ఉండదు. మనకే ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి, వర్ణాలను బట్టి, వర్గాలను బట్టి ఒక రకమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి, కానీ దేవునికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. హనాను ప్రాంతం నుండి వచ్చిన ఆ స్త్రీ కేకలు వేస్తున్న అనుభవం నేను ఒక్కటి చెప్తాను. ఈ రోజున యవ్వనస్తులు ఎలా ఉన్నారయ్యా అంటే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సెల్ ఫోన్ లేకపోతే కాలేజీకి వెళ్ళని వాళ్ళు అరుదు. సెల్ ఫోన్ కొనిస్తేనే కాలేజీకి వెళతాం, సెల్ ఫోన్ కొనిస్తేనే స్కూల్కి వెళతాం అని మారాన్ చేసి కొనిపించుకునే వరకు కాలేజీకి వెళ్లకుండా, స్కూళ్ళకి వెళ్లకుండా తల్లిదండ్రులను బాధ పెట్టిన వారిని నేను ఎరుగుదును. సరే కొన్నారు అంటే ఈ లాక్డౌన్ కాకముందేనండి. ఈ లాక్డౌన్ వలన ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయని కొంతమంది, ఆన్లైన్లో కొన్ని కార్యక్రమాలు ఉపయోగకరమైనవి జరుగుతున్నాయని కొనుక్కున్న వాళ్ళు కొంతమంది. దాని గురించి కాదు, దానికి ముందే ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటారు చాలామంది, ఫోన్లోనే ఎప్పుడు చూసినా. చాలా విచారకరమైన విషయం. తన కూతురు కొరకు ఆమె ఏడుస్తుంది. ఏడుపు మామూలు ఏడుపు కాదు, కేకలు వేస్తూ ఉన్నది. ఒక కేక ఏమో కాదండి, కేకలు వేయొచ్చు. ఈ రోజున నీ బిడ్డల కొరకు నువ్వు కేకలు వేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మొరపెడుతున్నావా? ఈ రోజైనా నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో సమర్పణ కలిగి ఒక తీర్మానం తీసుకుంటున్నావా? హనాను స్త్రీ ప్రభు సన్నిధిలో కేకలు వేసి ప్రార్థన చేస్తుంది. ఎవరో చెప్తే విన్నదండి. ఆయన గొప్ప దేవుడమ్మా. ఆయన దగ్గరికి వెళితే ఏ రోగమైన స్వస్థత పొంది. ఆమె కొరకు వేడుకోవట్లేదు సుమా, తన కుమార్తె కొరకు వేడుకుంటుంది. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. క్రీస్తు యేసు మాట అయి ఉండాలి. అది వినమన్నారు కదా అని FM రేడియోలు, అలాగే జబర్దస్తి ప్రోగ్రాంలు, అలాగే కొన్ని లోక సంబంధమైన మాటలు, అవి కాదు వినేది. యేసు క్రీస్తు మాటలు మీరు వింటే, జీవము కలిగిన మాటలు వింటే అప్పుడు మీకు ప్రయోజనకరం. మీలో విశ్వాసం పెరిగిద్ది. వినుట వలన విశ్వాసము. ఈ కానాను స్త్రీ కూడా యేసు క్రీస్తు గురించి విన్నది. ఆయన సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు, పరమ వైద్యుడు ఆయనే. విన్నది. ఒక్కొక్కసారి దేవుడు పట్టనట్టుగా మన గురించి అసలు మన గురించి ఆ విచారణ చేయకుండా ఉన్నట్లుగానే ఉంటాడు. అంటే మనల్ని పరీక్షించవచ్చు. పరీక్షల్లో ఎవరైనా సార్లు వెళ్ళి ఇదిగోరా రాసుకో అని గైడ్ ఎవరైనా ఇస్తారండి? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు. కావాలంటే ఎక్స్ట్రా క్లాస్ ఒక గంటైనా తీసుకుని వెనకబడిన పిల్లలు ఎవరైనా ఉంటే, చదవలేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, రే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఇవి మీరు చదవండి, కంపల్సరిగా మీరు అటెండ్ చేయండి అని చెప్పి వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. పరీక్షలప్పుడు మాత్రం ఎవరు స్లిప్పులు ఇవ్వరు.
గమనించాలి. యేసుక్రీస్తు కూడా మనకు ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటాడు. పరీక్ష పెట్టినప్పుడు నువ్వు నిలబడతావో లేదో. ఆయనకు ఒక ఉద్దేశం ఉందండి. మొట్టమొదట నశించుచున్న గొర్రెల యొద్దకి, ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళాలి. అది ఆయన గురి. 24 వచనం చూడండి ఒకసారి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. తన శిష్యులతో చెప్తున్నమాట. నశించిపోతున్న ఇశ్రాయేలీల దగ్గరికి నేను మొదట వెళ్ళాలి. దేవుని సువార్త అందరూ అంతటా మారు మనసు పొందాలి. అప్పుడు ప్రభు రాకడా. కొన్ని తెగలవారు, యేసుక్రీస్తు అంటే తెలియని ప్రజలు ఇంకా ఉన్నారండి ఈ భూమి మీద. కొంతమంది ఆయన ప్రవక్త అంటున్నారు, ముస్లిమ్స్. ఆయన దేవుడు కాదండి అంటున్నారు. ప్రతివాదనలు కాదండి, వాళ్ళు చెప్పే మాట నేను చెప్తున్నాను. కొంతమంది యేసుక్రీస్తు అంటే ఏమో అన్నట్లుగా ఉంటున్నారు. కొంతమంది దేవుళ్ళలో ఒక దేవుడు అంటున్నారు. ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు భారతదేశంలో. అందరి దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు. వర్గానికి ఒక దేవుడు, వర్ణానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు అయిపోయాడు. ఈ రోజున మనుషుల్ని దేవుడిగా కొలుస్తూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. రక్త మాంసాలతో పుట్టిన వారిని తల మీద పెట్టుకుంటున్నారు చాలా మంది. ఏదో మంచి చేసి ఉండొచ్చు, అలాగని వారిని మనం మోయకూడదు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నమాట, నశించిపోతున్న ఇశ్రాయేలీల యొద్దకి నేను పంపబడ్డాను. మొదట వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వాలి. వాళ్ళకి సువార్త ప్రకటించబడాలి, రాజ్య సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అయితే ఆమె పట్టు వదలకుండా ప్రభుతో గోజాడుతానే ఉంది. ఆ శిష్యులే రికమెండేషన్ చేశారు, బాబు ఈ కేకలు భరించలేకపోతున్నామయ్యా. ఎప్పుడైనా మీరు కేకలు వేశారా? గొల్గొతా కొండ మీద భారమైన సిలువ మోస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏడుస్తున్న స్త్రీలను చూసి, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అన్నాడు. ఈ రోజున ఎవరి కొరకు ఏడుస్తున్నామో ఆలోచించండి. మన బిడ్డలు పతనమైపోతున్నారు. మన బిడ్డలు ప్రయోజకులుగా, దేవునికి మహిమగా ఉండవలసిన వారు. ఏలీ కుమారులు, సమూయేలు కుమారులు. ఏమండి, సమూయేలు కుమారులు అయితే న్యాయమును త్రిప్పివేశారంట. అన్యాయాన్ని కూడా న్యాయమని తీర్పునిచ్చి యెహోవాకు అయిష్టులుగా జీవించారు. అప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చింది, బాబు ఈ న్యాయ వ్యవస్థ మాకొద్దు, మాకు రాజు కావాలి. అన్యులకు ఏ రీతిగా అయితే రాజు ఉన్నాడో అదే రీతిగా మాకు రాజు కావాలని సమూయేలు దగ్గరకు వచ్చి ఏడ్చారు. సమూయేలు కూడా ఏడ్చాడండి, అయ్యో మీరు విడిచిపెడుతున్నది నన్ను కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నమాట, సమూయేలు ఏడవమాక, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే అన్నాడు. దేవుణ్ణి విసర్జించి ప్రజలు తిరుగుతున్నారు. వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ మా జ్ఞానము, మా బలము, మా ధనము, మా శౌర్యము, మా జ్ఞానమని పరుగులు పెడుతూ ఉన్నారు. ఒక్కసారి నిలిచి ఆలోచించు. ఒక తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుని తన బిడ్డల కొరకు ప్రార్థించమని కోరుతుంది. చిన్ననాటి నుండి గోరుముద్దలు తినిపించి వారికి కావలసిన సపర్యలు చేసి
ఎంతో గారాబంగా పెంచి ప్రయోజకులను చేసి వివాహాలు చేసి ఈ రోజున అదే ప్రేమతో తల్లి ప్రేమిస్తూ ఉంటే తల్లి మీద మమకారం ప్రేమ లేకుండా ఈసడించే చూపులు, అసహించుకునే చూపులు, రెక్లెస్ అంటే నిర్లక్ష్య ధోరణి తల్లి అంటే యవ్వన బిడ్డల జీవితాల్లో తల్లి దుఃఖపడుతూ నేనేం చేశానని నా బిడ్డలు నన్ను ఈ రీతిగా అసహించుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, నేను చేసిన పాపం ఏంటి? దేవుడే తీర్పు తీరుస్తాడు. అయ్యా ప్రార్థన చేయండి, నా బిడ్డల మీదకు ఈ దుఃఖం అనేది రాకూడదు అని ఏడుస్తుంటే నేను చాలా కన్నీరు కార్చానండి. దేవుడు న్యాయం తీరుస్తాడు. నేను నిజాయితీగా ఉన్నాను, నా బిడ్డలు అక్రమంగా ఉన్నారనుకో, వాళ్ళ మీదకు తీర్పు వస్తే, దేవుని ఉగ్రత వస్తే నేను తట్టుకోలేను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, యవ్వన బిడ్డల యొక్క మనస్సులు దేవుని వైపు తిరగటానికి, తల్లినైనా నన్ను ప్రేమించటానికి. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించనండి, కానీ ద్వేషంతో చెప్పుడు మాటలు విని ద్వేషిస్తున్నారు. నేను ఎరుగుదును, కానీ నేనేమి చేయలేకపోతున్నాను. దేవుని సన్నిధిలోని ప్రార్థన చేస్తున్నాను. ఈ కానాను స్త్రీలాగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నది ఆ తల్లి. మాకు దుఃఖం వచ్చింది, మేము మా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. నిజమే, దేవుని యొద్ద నుండి ఉగ్రత వస్తే ఏమాత్రమండి? ప్రపంచాన్ని కరోనా గడగడలాడించేసింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తృణీకరిస్తున్నారు, బ్రతికి ఉన్న తల్లిని దుఃఖపెడుతున్నారు. వాళ్ళు తల్లు లేక నాలాంటి వాళ్ళు ఎంతో విలపిస్తూ ఉన్నారు, అయ్యో పెద్ద దిక్కు లేదే ఇంటిలో అని. మా అమ్మగారు ప్రభునందు నిద్రించి మహిమలో ప్రవేశించి 4 సంవత్సరాలైంది. ఏ రోజున కూడా ఆమెను జ్ఞాపకం చేసుకోకుండా రోజు గడవలేదండి మాకు. ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా అమ్మ ప్రార్థన చేయమంటే నువ్వు వెళ్ళరా నాన్న, నేను ప్రార్థన చేస్తాను అనేది. ఏ పెద్ద మీటింగ్కి వెళ్ళాలన్నా, ఏ చోటుకి వెళ్ళాలన్నా పరిగెత్తుకుంటూ, ఏ అవసరం వచ్చినా ఆపద వచ్చినా, నాన్న ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు, మన దేవుడు గొప్పోడ్రా అని మాకు భరోసా ఇచ్చేది. తల్లి మహిమలో ప్రవేశించి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అలాంటి వారు లేరే అని మేము దుఃఖపడుతూ ఉన్నాం. వాళ్ళు ఉండి నిర్లక్ష్యం చేస్తున్నారు. యవనస్త్రాలు, దెయ్యం పట్టిన ఆ యవనస్త్రాలు ఎన్ని చేష్టలో. ఏమండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే యవనస్తుడు ఏమండి తను తాను గాయపరుచుకుంటూ, ఇతరులను దూషిస్తూ, కొండల్లో సమాధుల్లో తిరుగుతూ భయంకరమైన స్థితిలో ఉన్న ఆ యవనస్తుడిని, ఈ యవనస్త్రాల్ని మనం పక్కపక్కన చూస్తే, ఒకటి తల్లి మాటకు లోబడకుండా జీవిస్తున్న యవనస్త్రాలు అని మనం అనుకోవచ్చు. ఎవరి మాట నాకు ఖాతర్లేదు, నా ఇష్టం, నన్ను కన్నావు దేనికి పెంచు, దేనికి పోషించు, నాకు కావలసిన దేనికి ఇవ్వు అని దెబ్బలాడుతుందేమో. ఎంత దుఃఖాన్ని కలగ చేయకపోతే దేవుని సన్నిధిలో ఏడుస్తుందండి, కేకలు వేస్తుందండి, ఎంత వేదనండి. మరి తండ్రి ఉన్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ తల్లి మాత్రం నా కుమార్తె బాగుపడాలి, నా కుమార్తె స్వస్థచిత్తురావలవ్వాలి, నా కుమార్తె బాగయ్యి అనేకులకు దీవెనకరంగా ఉండాలి, దేవునికి మహిమగా జీవించాలి. అదే ఒక ఉద్దేశం. కనాను స్త్రీ అన్యురాలు, అన్యులు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఈ రోజున జీవము గల యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు. ప్రభు అంటే వాళ్ళు గుర్తించుతున్నారు. కానీ నామకార్థపు క్రైస్తవులు ఎప్పుడు మారుతారో అనేది బాధ కలుగుతుంది. వాక్యాన్ని వెంబడించేవారు తక్కువైపోయారు. ఇక్కడ నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు దేనికి నిర్లక్ష్యం చేశారు అనేది నా ఉద్దేశం, నా ఆలోచన సుమ, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం.
అంటే మీరు మళ్ళీ ఎక్కడుందండి పాస్టర్ గారు అంటే నేనేం చెప్పలేను, కానీ కొంతమంది మా దగ్గరికి వస్తారు. సమస్యలో ఉన్నాం పాస్టర్ గారు, ఏదైనా సలహా చెప్పండి అని. సరే, మనం చెప్పామనుకోండి, ఆ సలహా పాటించరు. వాళ్ళ మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం ప్రకారం వెళ్ళిపోతారు. అప్పుడు మాకు అనిపించింది, ఎందుకు వీళ్ళు చెప్పిన మాట వింటలేదు. వాళ్ళే వచ్చి అడిగారు, మనం ఉచిత సలహా ఇవ్వం కదా. వాళ్ళే వచ్చి అడిగారు, అడిగినప్పుడు చెప్పాము, దేనికి పాటించలేదు అని కించిత్ బాధ కలిగిద్ది ఒక్కొక్కసారి. ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది, కానీ ఏం చెప్తారో పాస్టర్ గారు అని పాస్టర్ గారి యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయటం. చాలామంది అండి, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది మనం చెప్పే ఆలోచన వాళ్ళకి ఇష్టం ఉండదు. సరే, మనం చెప్పాము, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పాం, కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు. ఏమో నేను అనుకుంటున్నాను, అటువంటి బాపతేమో ఈ కానాను స్త్రీ కూడా. ఆయన చెప్పినట్టు చేయకుండా ఏదేదో చేసి దేవుడు నాకేం మేలు చేశాడులే అంటదేమో. ఆ గుంపులో ఉన్నదేమో అనుకున్నాను, కానీ ఆ ఉద్దేశం కాదు. చాలాసార్లు అటువంటి వారు, మన సమయాన్ని దొంగిలించేవారు అనేక మంది మనకు ఎదురు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కానాను స్త్రీ ప్రభు సన్నిధిలో గట్టిగా కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా యేసు, కనికరించు నాయనా, కృప చూపించు నాయనా, నీ కటాక్షం లేకపోతే నా కుమార్తె బాగుపడదయ్యా. ఎన్నో తాయితులు కట్టించానయ్యా, ఎన్నో మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళానయ్యా, ఎన్నో ఊబూదులు రాశారయ్యా, ఈ వీబూదులు ఎంతో ఫకీర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళానయ్యా, కానీ ఎక్కడా స్వస్థత లేదు. ఇదిగో సిరియా ప్రాంతం అంతా నీ పేరు ప్రసిద్ధి చెందింది, ఎవరో చెప్పారు నువ్వు వస్తున్నావని. నీ మాట అంటే మాకు వేదమయ్యా, ఎంతోమందిని బాగు చేసావు, నా కుమార్తెను కూడా బాగు చేయయ్యా, నా కుమార్తెను కూడా రక్షించయ్యా. నా కుమార్తె ఎన్నోసార్లు నా మాట కాదని నన్ను దుఃఖపరిచిందయ్యా, బాధపరిచిందయ్యా. అయ్యా, ఆమె శరీరంలో దెయ్యం ఉంది, ఆడిస్తుందయ్యా, దెయ్యము పట్టినదై బహుగా బాధపడుతుంది. నన్ను బాధపరచడమే కాదు, అది కూడా బాధపడుతుందయ్యా. ఈ రోజున ఆన్లైన్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, రకరకాల ప్రసార మాధ్యమాల్లో ఫ్రెండ్స్, ఎన్నో జీవితాలు కొంపలు కూలిపోతున్నాయి, బ్రతుకులు చిందరవందరం అయిపోతున్నాయి. ఈ మధ్యనే ఓ ప్రాంతంలో ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు చనిపోయింది. ఆ యవనస్తుని పట్టుకుని అడిగితే, మా ఫేస్బుక్ ద్వారా పరిచయం అండి, మేము పెళ్లి చేసుకున్నామండి, ఆమె బలవంతం వల్లనే మేము ఇంట్లోంచి వెళ్ళిపోయామండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కాల్ రికార్డ్స్ అన్నీ చూస్తే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కుమార్తె దెయ్యము పట్టినదై బహు బాధపడుతుంది, నన్ను కూడా బాధపరుస్తుందయ్యా. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు, ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాం, దేవునికి మహిమ కలుగును గాక. 6 సంవత్సరాల పాప ఒకటే ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. తల్లిని అడిగా, అమ్మ ఏంటమ్మా అంటే, ఆమె బట్టలు తీసేయమని అంతమంది ఆ ఫంక్షన్లో తనకేసుకున్న ఫ్రాకు తీసేసి ఫ్రీగా ఉండాలని. ఇంతమంది జనం ఉన్నారు, ఈ జనంలో బట్టలు లేకుండా ఎలా తిరుగుతావు అని వాళ్ళమ్మ ఏడుపు. ఏమండి, చిన్న చిన్నవే బాధ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో దేవుని సన్నిధికి తీసుకుని వస్తే, దేవుని సన్నిధిలో మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తే, తల్లిదండ్రులకు తెలియకుండా ఈ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న
బిడ్డల గురించి మీరు ఒకసారి పరిశీలనగా చూడాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారని కనిపెట్టే అనుభవం తల్లిదండ్రులుగా మీదే బాధ్యత. సంఘానికి వస్తే ఆదివారం ఒక్కరోజే వస్తారు, అది 2-3 గంటలు మాత్రమే. ఇప్పుడంతా ఆన్లైన్ సర్వీసులు అయిపోయినాయి కాబట్టి మీ ముఖాలు మాకు కనపడవు, కాబట్టి మీరు ఎలా ఉంటున్నారో కూడా మాకు తెలియదు, కాబట్టి మేమేం చేస్తున్నామంటే బాగానే ఉన్నారులే అనుకుంటాం. కానీ మీరు తెలియపరచాలి ఎలా ఉన్నారు ఏంటి అనేది. అప్పుడు మీ గురించి మేము ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఆయన చెప్పింది ఒకటి, నేను ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాను, వారికే మొదట మేలు చేయాలి. ఆ మరలా వచ్చి ఆయన సన్నిధిలో మొక్కిందంట. అంటే మనం ముడుపులు అంటారు చూసారండి, అయ్యా నాకు ఈ మేలు జరిగితే, ఈ కాంట్రాక్ట్ కనుక వస్తే, అబ్బాయికి ఉద్యోగం వస్తే కాలినడకను వచ్చి నిలువు దోపిడీ ఇస్తాను. అటువంటి మొక్కుబడి కాదు. ఆయన పాదాల దగ్గర మోకరిల్లి, యేసు నామమున ప్రతి మోకాలు వంగవలెను, అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము. ఆయన వద్దకు వచ్చి పాదాల దగ్గర మోకరిల్లి, అయ్యా ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున ఈ మాటలు వింటున్నా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రియులారా, నీ బిడ్డల కొరకు నీవు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ఆయన జవాబు వచ్చే వరకు కన్నీరు కారుస్తున్నావు. లేకపోతే ఒకసారి చెప్పేశాం కదా, అప్లికేషన్ పెట్టాం కదా, ఎప్పుడుకో వస్తుందిలే అనుకోమాకండి. దేవుడే చూసుకుంటాడులే అనుకోమాకండి. విసిగించేయండి. మీరు విసుగు చెందక ప్రార్థన చేయండి. మనం ప్రతిరోజు అప్లికేషన్ పెట్టేయటమే, విసుగు లేకుండా. మీరు విసుగక ప్రార్థించవలెనని ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు వారు. అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి వద్దకు విధవరాలు, ఆ ఊర్లో ఒక విధవరాలకు మాటి మాటికి వెళ్ళి ఆయన కనపడి, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చు అని గోజాడింది. ఎంత గోజాడిందో. ఆయన రేపు రా మాపురా, రేపు రా మాపురా, రేపు రా మాపురా, రేపు మంగళవారం రా, రేపు బుధవారం రా, రేపు శుక్రవారం రా అని ఎన్నిసార్లు తిప్పించాడో. చెప్పిన ప్రతిసారి నమ్మకంతో వెళ్ళింది. ఆ అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతికి విసుగొచ్చి, బాబోయ్ ఈ విధవరాలు నన్ను విడిచిపెడతలేదు, ఈమెకి ఎలాగైనా సరే న్యాయం చేయాలి అని తన మనసులో అనుకున్నాడంట. ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడి అంటున్నాడు పౌలు గారు. పట్టుదల నామకే వాస్తే ఏదో చిలక పలుకులు పలికేసి సర్లే ఈ రోజుకి అయిపోయింది, పడుకుని పోదాం, తిన్నాం పడుకున్నాం, అయిపోయింది, తెల్లారిపోయింది, మరలా మన దైనందిన జీవితాల్లో రొటీన్ లైఫ్. నో 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 అలా కాదండి. పట్టుదల కలిగి ఆయన సమీపముగా ఉండగానే వేడుకోండి. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన సమీపముగా ఉండగానే వేడుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మరోసారి చూద్దాంలే. మా విశాఖపట్నానికి ఇప్పటి ముఖ్యమంత్రి, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి ముందు నుంచే వెళ్ళాడండి. ఆయన వెళుతూ ఉంటే కిలోమీటర్ దూరం జనం, అసలు మేము వెళ్ళి కలవటానికి కూడా అవ్వలేదు. అంటే ఎంత జనం ఉన్నారో చూడండి. నేను సాహసం చేసి అంత దూరంలో, అంటే మనిషి కనపడే అంత దూరం వెళ్ళగలిగాను, కానీ అక్కడున్న ప్రజలు నెట్టేసరికి వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ చూడటానికి అవ్వలేదు. అంతమంది జనం. ఒక అవసరం ఉంది,
ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కలిస్తే కార్యం జరిగిద్దని. మన వంశీకృష్ణ గారు మంచి ఫేవర్ అంటే, ఏమండి పాస్టర్ గారు బాగున్నారా అంటాడు. లోపల ఏమన్నా మనకు తెలియదు, కానీ పైకి మాత్రం పాస్టర్ గారు రండి, ఏ మీటింగ్లో ఉన్నా పైకి రండి మీరు అంటాడు ముందు. అలాంటి వ్యక్తి ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు జనాలు తోయటం వలన నేను కలవలేకపోయాను. ఏదేమైనప్పటికీ ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులు త్రోసివేసిన, మనుషులు మనల్ని నిర్లక్ష్యం చేసిన, దేవుడు మనల్ని విడిచిపెట్టడని చెప్పటానికి నేను ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఆ కానాను స్త్రీ ఏ రీతిగా అయితే మొర్ర పెట్టిందో, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఇంకా ఇశ్రాయేలు ప్రజలకే ముందు రొట్టె ముక్కలు పిల్లలకు కాకుండా కుక్క పిల్లలకి వేస్తారన్నప్పుడు ఆమె అవును ప్రభువా, అది చదివేద్దాం ఇంకొద్ది పైన, ఆ మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అనెను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల పిల్లలు ఆయన పిల్లలు. ఈ రోజున అన్యజనులమైన మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన, ఆయన రక్తములో కడగబడిన మనము కూడా ఆయన బిడ్డలమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16 ఆ మాటలు మనకు కనబడతాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే ఈ బిల్డింగుల్ని, ఈ పొలాల్ని, స్థలాల్ని, ఫ్యాక్టరీలని, వీటిని కాదండి. నరుణ్ణి ప్రేమించాడు. మనల్ని దేవుడు ప్రేమించాడు. నేను చెప్పాలి అనుకుంటున్న మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లేగిద్ది, సమాధానము గలదానవి ఏళ్ళు. అసమాధానంతో వచ్చింది. ఆయన అంటున్నాడు నీ విశ్వాసం గొప్పది, ఎక్సలెంట్, ఇంకా తిరుగులేదు. ఆయన చెప్పాడు అంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. నీకు తగ్గిపోదు పో అన్నాడు అనుకోండి, కాదు బాబా, అయ్యో కాదు బాబా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఎంఆర్ఎఫ్ఎస్ ఏమండి, ఎండి, ఇంకా అమెరికా డాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి టెస్టులు తీసుకుని వెళ్ళి చూపించుకుని వస్తానయ్యా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పడానికి వీల్లేదు. తాను ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా జరిగింది. ఆయన మాట ఇచ్చినవాడు నరుడు కాదండి, మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొంది, విడుదల పొంది, ఏవైతే దెయ్యపు కార్యాలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడుదల పొందింది. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు కాబట్టి, ఈ రోజుల్లో మనం ఆలోచించుకుంటే ఈ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ నాకు దేనికి, నా చదువు ఉంటే నాకు చాలు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ నాకు అవసరంలా, నేను భవిష్యత్తులో దేవునికి మహిమగా జీవించాలి అంటే ఇప్పుడు నుంచి నేను పరిశుద్ధ గ్రంథంగా చదవాలి, పరిశుద్ధంగా నేను జీవించాలని ఒక తీర్మానం జరిగిపోయింది. ఏమో ఆమె ఎప్పుడైతే స్వస్థ చిత్రాలైందో, ఎప్పుడైతే బాగుపడిందో, అప్పటి నుంచి దెయ్యం పట్టిన ఆలోచనలు ఏమీ లేవు. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లిదండ్రులుగా నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత
ఎంతవరకు ఉంది? మా ఆత్మీయ బిడ్డల కొరకు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా వారి కొరకు మేము మొరపెట్టకుండా ఉండం, ప్రార్థన చేయకుండా ఉండం. హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ వరదలు అని తెలియచేసినప్పుడు మా ఆత్మీయ బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏ అవసరతలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో. 2వ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి అంటే ఒకసారి ఆలోచించండి. ఆ ప్రాంతాల్లో కరెంటు లేదు, ఇబ్బందులు, పడవలతో ప్రయాణం చేయటం వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. మా ఆత్మీయ బిడ్డలందరి కొరకు, వారి క్షేమము కొరకు మేము ప్రార్థన చేయని రోజంటూ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఈ రోజున కనాను స్త్రీ వలె తల్లిదండ్రుల బాధ్యత. మేము శారీరకంగా కనకపోయినా ఆత్మీయ బిడ్డల వాళ్ళు ఆత్మీయంగా శ్రమ నొంది ప్రభు సన్నిధిలో ఒక ఆత్మను రక్షించటం ఒకనాటి ప్రసవేదన చాలునా అంటాడు పౌలు గారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము వారిలో రావాలని మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగచేసింది. ఈ కానాను స్త్రీ ప్రభువుని విడిచిపెట్టక ప్రభు దగ్గర గోజాడింది. శిష్యులకు కూడా విసుగొచ్చేసింది. అయినా సరే ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆమె విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఆమె విశ్వాసమును చూసి ఆమెతో అంటున్నమాట, నీ విశ్వాసం గొప్పదమ్మా, ఎక్సలెంట్, వండర్ఫుల్, యువర్ ఫెయిత్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు. అంతే. ఈ రోజున అటువంటి ప్రశంస అన్యులు పొందుకుంటున్నారు. దేవుని బిడ్డవైన నీవు నేను ఇంకా వెనకబడిపోయామేమో ఆలోచించండి. ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేని స్థితిలో, అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు, అయ్యో నా యజమానుడు, అయ్యో నా భార్య అనే పరిస్థితుల్లో ప్రభు సన్నిధికి వెళ్ళలేకుండా ఉన్నావేమో. ప్రభు సన్నిధికి రా, ప్రభుతో మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యం ఆయన చేయగలడు. మనుషులు ఎవరు చేయలేరు. మనుషులు మాట తప్పుతారు, చూద్దాం లేని వాయిదా వేస్తారు. కానీ నా దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన వాయిదా వేసే దేవుడు కాదు. ఖచ్చితంగా నీ హృదయంతో మాట్లాడి నీకు మేలు చేసే దేవుడు. నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. నువ్వు నమ్మాలి, వెంబడించాలి, అనుసరించాలి, ఆయన సన్నిధిలో ప్రాధేయపడాలి. అటు కృప సర్వశక్తి కలిగిన దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లరా, ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు. వారికి మా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. అలాగే కొంతమంది సచివాలయం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారండి. వారి కొరకు కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వారి విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు దేవుడు జరిగించలాగిన ప్రార్థన చేయండి. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గడిచిన మంగళవారం దినం నుండి ఈ మంగళవారం దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమును, సమాజమును క్షేమముగా ఉంచిన విధానమును బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది నీ దయ అయ్యున్నామని నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తున్నాము నాయన. ప్రభువా, నువ్వు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ దినం
కనాను స్త్రీని మా ఎదుటికి తీసుకుని వచ్చి మరొకసారి మీ విశ్వాసము గొప్పది అని వివరణాత్మకమైన వివరణ మాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు నాయనా. ఈ దినం యవ్వన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో తేటగా మాతో మాట్లాడి ఉన్న దేవుడవు నీకు స్తోత్రాలు. అవును నాయనా, మా బిడ్డల కొరకు నీ సన్నిధిలో కన్నీరు కార్చలేని స్థితిలో మేమున్నామేమో, దయతో క్షమించండి. ఇదిగో ఈ రోజులు లేకపోతే ఈ దినాలు టెక్నాలజీ పెరిగిపోయిందండి. మా పిల్లలకు ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే మారం చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు అనే అనుభవంలో మేమున్నామేమో, దయతో క్షమించండి నాయన. మా బిడ్డలను ఏ రీతిగా నీ అందు భయభక్తుల్లో పెంచాలో తల్లిదండ్రులైన వారికి మీరు నేర్పించండి తండ్రి. మీకు స్తుతులు. మరొకసారి నీ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని విని ఆత్మీయ మేలులు పొంది అనేకులకు వీటిని షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలను చెప్పిన దేవుడవు నాయన, నిశ్చయముగా అయా ఈ మాటలు విని దీవెన పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మెండైన దీవెనలు మీరు అనుగ్రహించి మహిమ పొందండి. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాం. అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు నాయన, వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. కొంతమంది ప్రమోషన్ల కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు నాయన. ఇగో ప్రొఫెసర్ అమ్మినాయుడు గారి కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాము నాయన. జగదీశ్వర గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, వారి జీవితంలో ఒక గొప్ప మేలు నీవు దాచించావనే నమ్మి ప్రార్థనా సహాయాన్ని కోరారు నాయన. మేమైతే నీ సన్నిధిలో ప్రాధేయపడటమే అయ్యా, మేము కోరుకోవటమే నాయన. ఆ విషయంలో కూడా ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి. అలాగే నాయన జయశంకర్ అయ్య గారి కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, దీవెనకరంగా ఉంటున్నారు అయ్యా. ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ ఎంతోమందికి మేలుకరంగా ఉన్నారు. అదే వీసీ అయితే నాయన ఇంకా అనేక మందికి నీ నామాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంటుంది ప్రభా. మార్గాలను సరళము చేయండి నాయన. నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము నాయన. నరుని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలనవు నాయన. అన్ని యోగ్యతలు ఉన్న నీ కుమారుని మరొకసారి నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాము నాయన. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అది నీ వశమై ఉన్నది నాయన. నీ కృప దయచేయండి. అనేక మంది నాయన అయా మరి బిడ్డలు ప్రార్థించమని వారి అవసరతలు తెలియచేస్తున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వివాహాలు కావలసిన యవ్వన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి అయా. ఉద్యోగాలు లేక అయా మరి సగం జీతముతో కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల చేత ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము నాయన. చదువుకు తగిన ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి, ఉన్నతమైన ఈవులను మీరు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడవు నాయన. నీకు స్తోత్రం. మరొకసారి మా ప్రియులందరినీ నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నేటి దిన ఆశీర్వాదములు తనింపమని ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు. వారి అవసరతల అక్కర్లు నీ మహిమైశ్వర్యములండి తీర్చండి. ఇగో గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ను ప్రేమించి విరాళాలు కానుకలు పంపిస్తున్న మా ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా ప్రత్యేకంగా నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాము నాయన. ఈ కరోనా బారిన పడకుండా నీ కృప నీ కాపుదల ఉంచండి. అనేక మంది దైవజనులు నాయన ప్రార్థించమని కోరుతున్నారు. వారందరి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఇగో మా కొరకు ప్రార్థిస్తున్న వారిని మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాము నాయన. రెండింతల దీవెన రెండింతల ఆశీర్వాదము మీరు నిశ్చయముగా అనుగ్రహించి వారిని తృప్తిపరిచి మహిమ పొందమని నేటి దిన ఆశీర్వాదములు తనింపమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును లోకంలోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దైవాశీర్వాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు దైవ కృప మనందరికీ తోడేయండును గాక. ఆమేన్.
Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.